సుభాష్ గారు, శివరాజ్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ గారు, ఈ నియోజకవర్గ రేవంత్ ఒకటి అంటుండు. ఈ హరీష్ రావేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసిండ్రు. ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇక్కడ రాఘవపేట్ మల్లాపూర్ మండలంలో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్ళల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతున్నారు, చేస్తుండ్రు. శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా, శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయినట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్కి? వారాలు చూసి చేసిన లిక్కర్ స్కామ్. ధన్పాల్ భాయ్ ఇతలు బాగా వస్తాయని శుక్రవారం నాడే చేసారట మీటింగ్లని, లిక్కర్ స్కామ్ మీటింగ్. మాకెట్టే తెలుస్తుందయ్యా, మేము అరెస్ట్ చేసినట్టు చెప్తున్నాం. చేస్తే బాధ మీతో, చేయకుండా బాధ మీతో లాగా మిగిలిపోయిన మీ పార్టీ వాళ్ళు. మళ్ళా భారతరత్న అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా జరిగింది పార్టీషన్. ఆయన రాసిన రాజ్యాంగంలో ఏడ కూడా సెక్యులర్ పదం లేదు. ఆ నెహ్రూ కూతురు ఎవరి పేరైతే ఇప్పటికీ మీరు మాట్లాడుకుంటా ఓట్లాడుకుంటారు, ఇందిరాగాంధీ 75ల మళ్ళా ముస్లింల ఓట్ల కోసం పాకులాడి సెక్యులర్ పదాన్ని చేర్చింది రాజ్యాంగంలో. సెక్యులర్ పదాన్ని చేర్చేటట్టయితే వాళ్ళ అయ్య నెహ్రూ దేశాన్ని విభజన ఎందుకు చేసిండు? ఇవాళ మీరు ఇట్లా చారిత్రక తప్పిదాలు, హిందువులకి మీరు చేసిన పాపాలని ఇలా నరేంద్ర మోడీ గారు కడుగుతుంటే మళ్ళా ఆయనకి వ్యతిరేకము, ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ముస్లింలని పోగు చేసుకొని అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని జగిత్యాల ఇలాంటి పార్టీలు చేయబట్టి జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ అయింది. అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని అదేదో ఆజాదీ ఆజాదీ అనుకుంటా కోరుతున్నాడు పెద్ద మనిషి వాళ్ళతో కలిసి. ఇది మీ నిజస్వరూపం జీవన్ రెడ్డి గారు. హిందువుల మీద ఇంత కసేందుకు? పాపం మోస్తా ఉన్నారు, ఇంకా పాపం పెంచుకుంటా ఉన్నారు ఈ వయసులో. దేశం బాగుపడద్దా? ఇంకా మానభంగాలు కావాలనా హిందువులై? సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ అన్ని రాష్ట్రాలలో చేస్తారా ఏంది? మీ భాష, మీ స్పీచ్లు వింటుంటే అదే రకంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు కాముకున్నారు? ఎలక్షన్లు ఉన్నాయనే. అంటే ఎలక్షన్లు అయినాక మీ వ్యవహారం ఏందో తెలుస్తలేదా ఏముంటుందో అన్నది? అందుకని ఒక సిట్టింగ్ జెడ్పీటీసీ
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మీకు దండం పెట్టి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు. కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసి తయారైతున్న మీకు తయారైతున్నది ఆల్రెడీ అలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా సీనియర్ల రక్తంలోనే ఉంటుంది. అది మీకు దండం పెట్టి కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ అని ఇవాళ మా రమేష్ అన్న భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలండి. మన భావితరాలని, రాబోయే తరాలని కాపాడుకోవాలంటే మనకి మోడీ గారు తప్ప ఆస్కారం లేదు. ఆ రజాకార్ సినిమా చూస్తుంటే మళ్ళా హిస్టరీ రిపీట్స్ అన్నట్టు అది సందేశకాలి. మరి ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటే మన ప్రాంతం కూడా గట్లనే అవుతుంది. ఆల్రెడీ పిఎఫ్ఐ గడ్డ అది జగిత్యాలు, ఇక్కడ బోధనలోనేమో దొంగ పాస్పోర్ట్లు, మళ్ళీ మొన్న బెంగళూరులో కూడా బ్లాస్ట్ అయింది కదా, దానికి కూడా లింకు జగిత్యాలేనా? ఇక గిట్ల స్పీచ్లు ఇచ్చుకుంటే తిరుగుతూ గట్లనే ఉంటుంది. మరి కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. సిఏఏ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రమేష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం హిందుత్వ భావజాలంతో ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీర్పూరు, సారంగపూర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ మధ్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద సైలెంట్గా ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన ముస్లింలందరినీ పోగు చేసుకొని జగిత్యాల్లో ఎంత పెద్ద రచ్చ చేసినరో ఆ వీడియోలు మీ అందరికి మీ దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎలక్షన్లతోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఎందుకు ముడి పెడుతున్నారు? హిందువుల ఓట్లు పోతాయనా? మీ నిజస్వరూపం ఆనాడే బయటపడ్డది కదా జీవన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడే మాటలు, అదేదో ఆయన చేసిన సభ అప్పుడు ఏదో పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చేసినట్టున్నది. అది వాతావరణం జగిత్యాల్లో చేసింది, ఇస్లామాబాద్లో చేసినట్టున్నది. అది సిఏని వ్యతిరేకిస్తాం, వాపస్ తీసుకుపోవాలి, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దు, ఎన్ఆర్సీ రావద్దు, ఆర్టికల్ 370 తోటి కశ్మీర్ నాశనం అవుతుంది, అవన్నీ అని టోటల్గా ఒక పాకిస్తాన్లో ఉన్న వాతావరణం జగిత్యాల్లో తయారు చేసి టోటల్గా హిందువులకి వ్యతిరేకంగా తయారై ఫైనల్గా ఆయన పెద్ద మనిషి, ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. ఆయన అందులో మాట్లాడుకుంటూ మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి అవహేళన చేస్తున్నాడు ముస్లింల మధ్యలో. నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు నిజస్వరూపం. అది ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? సందేశ్ ఖాళీలో హిందూ మహిళల్ని, అందంగా ఉన్న మహిళల్ని మరీ సెలెక్ట్ చేసుకొని పోయి టీఎంసీలో బలాత్కారం చేస్తుంటే, ఇప్పుడు ఈ బెంగాల్లో ఇంకా
రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలే అని కొట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు. మరీ ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? ఆ వీడియోలు చూడండి, ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మోదీ గారిని ఎట్లా అవహేళన చేస్తున్నాడు, ముస్లింలతోటి కలిసి మోదీ గారి మీద మజాకులు చేస్తున్నాడు. ఇదేనా పెద్ద మనిషితనం? ఇటువంటి హిందూ వ్యతిరేక జీవన్ రెడ్డి గారికి, ఆయనలో ఉన్న హిందూ వ్యతిరేక భావాజాలానికి మనసు నొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, హిందుత్వాన్ని బలపరచడానికి జగిత్యాల అసెంబ్లీలోని వీర్పూర్ మండల జెడ్పీటీసీ, సిట్టింగ్ జెడ్పీటీసీ మరియు ఆవిడ భర్త శ్రీమతి పద్మా రమేష్, ఆవిడ భర్త మాజీ ప్యాక్స్ చైర్మన్ పాత రమేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. రమేష్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెడ్పీటీసీ పద్మా రమేష్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఆవిడ జాయినింగ్ కూడా అవుతా ఉంది. మా రాష్ట్ర నాయకులు కండువా ఉందా? జై శ్రీరామ్. మండల్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ యూత్ వింగ్ అన్న కూర్చోండి, రమేష్ అన్న కూర్చోండి. మీ పార్టీ హిందువులకి స్వాతంత్రం నుంచి మోసం చేసుకుంటూనే వచ్చింది. మీరు ఇలా ఏ ముస్లింల కోసం అయితే పౌరసత్వం ఏమంటున్నారు ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లా, మరి గట్ట పౌరసత్వం ఇచ్చేది ఉంటే నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చిర్రు? మీ పార్టీ, మీ నెహ్రూ ఎందుకు ఇచ్చాడు పాకిస్తాను? ఈ ఆడికెళ్ళి హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు, బౌద్ధులు అందరు వచ్చినాక ఇక ముస్లింలు కూడా వస్తే మరి ఆ దేశంలో ఉండాలి. ఆ దేశం కాలేదు కదా, దేశం ఇచ్చింది ఎందుకు?